जय संतोषी माता, जय श्रीराम, जय वाराही माత. ఆషాఢ మాసంలో అమావాస్య ఉపరి పాడ్యమి నుంచి నవమి వరకు మనం వారాహి నవరాత్రి ఉత్సవాలు అనేవి మనం చేసుకుంటూ ఉంటాం. మరి ఇందులో భాగంగా రేపు మహావారాహి అమ్మవారు మనకి పూజ అందుకోవడం జరుగుతుంది. మరి ఈ తరుణంలో రేపు అమ్మవారిని ఎర్ర గులాబీలతో మనం పూజించడం శ్రేష్టం. ఇవి శక్తికి అలాగే విజయానికి సూచికగా మనకి రేపు అమ్మవారి పూజ చేసుకోవడం జరుగుతుంది. అయితే చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, మరి ఈ 9 రోజులు పూజ చేసుకునేటప్పుడు అలాగే మాలాధారణ చేసిన వాళ్ళు ఎలాంటి ఆహారపు నియమాలు పాటించాలనేది అడగడం జరిగింది. మరి దాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటిది మన పూర్వీకులు ఆచరించే ఆచారం, అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏవి కూడా తీసుకోకుండా సాయంకాలం పూజ సమాప్తమైన తర్వాత ఏదైనా అల్పాహారం సేవించడం. మరి ప్రస్తుత కాలంలో ఉన్న ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా అది మనకి సాధ్యం కాదు. కాబట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు పాలు ఫలాలు మనం సేవించి సాయంకాలం పూజ అయిపోయిన తర్వాత మనం అల్పాహారం సేవించవచ్చు. మరి ఈ షుగరు, థైరాయిడ్, బీపీ లాంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన వాళ్ళు, వాళ్ళకి మాత్రం కొంత మనం అమెండ్మెంట్ చేయొచ్చు. అంటే వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వారు మధ్యాహ్నం ఏదైనా అల్పాహారం చేసి సాయంకాలం తిరిగి స్నానం చేసుకొని పూజా కార్యక్రమం చేసి మళ్ళీ రాత్రికి ఏదైనా అల్పాహారం చేసుకోవచ్చు. కాబట్టి మనం చేయదగింది ఇందులో మనం చేసుకోవడం శ్రేష్టం. కానీ ఏ దేవుడు కూడా మూఢభక్తిని ఎంకరేజ్ చేయడు. మనకు ఆరోగ్య సమస్యలున్నా, ఉండలేని పరిస్థితులు, అంటే ఉద్యోగ పరిస్థితుల దృష్ట్యా మనం కేవలం పళ్ళు ఫలాలు తినే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో కూడా కొంతమంది మూఢంగా మేము ఏవి తినకుండా ఉంటాము, లేదా కేవలం పళ్ళు ఫలాలు మాత్రమే తింటామని మూఢంగా చేసే వాళ్ళకి ఒకటే విషయం ఏంటంటే, ఏ దేవుడు కూడా మూఢంగా పూజలు కానీ పునస్కారాలు కానీ చేయమని చెప్పడు. కాబట్టి ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు, ఏదైనా ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మధ్యాహ్నం అల్పాహారం చేయొచ్చు, లేదా పళ్ళు అంటే ఫలాలు పాలు ఇవి స్వీకరించి ఉండొచ్చు. అంతేగాని నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని కనుక ఉంటే 9 రోజులు కనుక అలా ఉంటే 10వ రోజు మన ఆరోగ్యం చాలా క్షీణించే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీన్ని గమనించి అందరూ కూడా ఈ 9 రోజులు అమ్మవారిని పూజించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలి. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఈ 9 రోజులు భోజనం అనేది మనం దాదాపుగా పక్కన పెడితే బెటరు. అది కూడా ఎవరయ్యా అంటే మాలాధారణ చేసిన వారు ప్రతిరోజు సాయంకాలం పూజా కార్యక్రమం చేసుకునేవాళ్ళు నిష్టగా. మామూలు వాళ్ళకి అలాంటి నియమాలు ఏం వర్తించవు. కాబట్టి ఈ నియమాల ప్రకారం మీరు అమ్మవారి పూజా కార్యక్రమాలు చేసుకోండి. జై శ్రీరామ్, జై సంతోషి మాత, జై వారాహి.